ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన పథకాలతో సంబంధం లేకుండా మహిళల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా వినూత్న పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా భీమా సఖీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఎల్ఐసితో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు, ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఆర్థిక భరోసా అందించనుంది. ఈ కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో ఏపీఎం, డిపిఎంలను అధికారులుగా నియమించి ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఈ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలను ఐఆర్డీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి బీమాకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ధృవపత్రాలను కూడా అందించి వారి ద్వారా గ్రామాల్లో ప్రజలకు బీమా గురించి అవగాహన కల్పిస్తారు. ఇక వీరికి ప్రోత్సాహకాలను ఎల్ఐసిలో పనిచేసినప్పటికీ కూడా ఎల్ఐసి ఉద్యోగులుగా పరిగణించారు. ఈ మహిళలు కేవలం కెరియర్ ఏజెంట్లుగా మాత్రమే పనిచేస్తారు. వీరి పనితీరు ఆధారంగా వీరికి స్టైఫండ్ అందిస్తారు. బీమా సఖిగా ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు 7,000 రూపాయలు, రెండవ సంవత్సరం నెలకు 6,000 రూపాయలు, మూడవ సంవత్సరం నుంచి నెలకు 5,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. వీరంతా సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని ఉంటుంది. అదనంగా వారికి బోనస్, కమిషన్ కూడా లభిస్తుంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ పథకం ద్వారా కూటమి సర్కార్ కృషి చేస్తుంది. ఇక ఈ పథకంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం పొందాలి అంటే అర్హతలు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్వాక్రా గ్రూప్ మహిళలే ఈ పథకానికి అర్హులు. ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ బీమా సఖీ పథకానికి అనర్హులు. అదేవిధంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు, ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. డ్వాక్రా గ్రూప్ మహిళలు అయి ఉండి ఇప్పటి వరకు ఏ పథకం ద్వారా ఉపాధి పొందకుండా ఉన్న మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ పథకానికి అర్హులు. అయితే బీమా సఖీ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే 2024 డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించబడిన పథకం. ఇది 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఆర్థిక సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా మారటానికి శిక్షణ పొందుతారు. మొదటి 3 సంవత్సరాలు స్టైఫండ్తో పాటు పనితీరు ఆధారంగా కమిషన్ కూడా సంపాదిస్తారు. ఈ పథకం గ్రామీణ మహిళలను బీమా పంపిణీలో భాగస్వాములు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బీమా సఖీ పథకాన్ని గోవా, హర్యానా రాష్ట్రాల్లో ప్రారంభించింది. ఇప్పుడు ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏపీలో అమల్లోకి తేనుంది.